తనకు మంత్రి పదవి ఇస్తామని గతంలో భట్టి విక్రమార్క హామీ ఇచ్చారని, ఇది వాస్తవమని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. అయితే ఆ హామీని అధిష్టానం అమలు చేయలేదని, కొందరు దీన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. అయితే ఇందులో వాస్తవాన్ని ప్రజలకు వివరించిన భట్టి విక్రమార్కకు రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, ప్రభుత్వం అవినీతి హరిత పాలనని అందించాలని కోరారు. తెలంగాణలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేలా ప్రభుత్వం పాలన ఉండాలన్నారు రాజగోపాల్ రెడ్డి. తనకు మంత్రి పదవి ఇస్తామని గతంలో భట్టి విక్రమార్క హామీ ఇచ్చారని, ఇది వాస్తవమని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు. చంద్రశేఖర్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ట్విట్టర్ లో ఇటు రేవంత్ రెడ్డి టార్గెట్ గా స్పందించారు. మనం చూడవచ్చు, గత కొంతకాలంగా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా పరోక్షంగా, అంటే నేరుగా ఇటు సీఎం పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా పలు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇటు కొన్ని రోజుల క్రితం తాను మంత్రి పదవి కోసం తాను పాకులాడటం లేదు, తనకు పదవులు అవసరం లేదు, అవసరమైతే మరోసారి రాజీనామా చేస్తాను నేను అని చెప్పి సంచలన ప్రకటన చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒక దగ్గర మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన మాట వాస్తవం చెప్పిన స్టేట్మెంట్ కోట్ చేస్తూ ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇటు రాజగోపాల్ రెడ్డికి, అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటున్నారు, అవమానిస్తున్నారు అనే వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన భట్టి విక్రమార్కకు ధన్యవాదాలని చెబుతూనే, నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, ప్రజలు నాకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్, ప్రజలు తమకిచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలని, అవినీతి రహిత పాలన అందించాలని కోరుతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని మాత్రం నేను ఆశిస్తున్నానని చెప్పి ఆయన పోస్ట్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఇటు రాష్ట్రంలో ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయడం లేదని, అదేవిధంగా అవినీతి పాలన కొనసాగుతుందని చెప్పి పరోక్షంగా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా విమర్శించినట్టయితే ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. ఒక కాంగ్రెస్ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఇప్పటి వరకు ఏ అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డి పైన కానీ ప్రభుత్వం పైన నేరుగా మాత్రం విమర్శలు చేయలేదు. పలు సందర్భాల్లో అసంతృప్తి ఇంటర్నల్ మీటింగ్స్ లో వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా, అయితే సోషల్ మీడియా ద్వారా గత కొంతకాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం నేరుగా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కేవలం ఒక మంత్రి పదవి కోసమే ఇటువంటి విమర్శలు చేస్తున్నారని చెప్పి ఒక విమర్శలు వస్తున్న నేపథ్యంలో తనకు మంత్రి పదవి అసలు ఇంపార్టెంట్ కాదు, తనకు ప్రజల అభివృద్ధి ఇంపార్టెంట్, అదేవిధంగా తాను అంటే మంత్రి పదవికి హామీ ఇచ్చారు కాబట్టి ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ ఇస్తారా వాళ్ళ ఇష్టం అని చెప్పి, అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాష్ట్ర నేతలు కావచ్చు, వాళ్ళ ఇష్టం, కానీ అది ఇంకా వచ్చింటే ప్రజలకు మరింత చేరువయ్యి మరింత అభివృద్ధి చేసే అవకాశం నాకు ఉంటుంది అనే ఒక అభిప్రాయం మాత్రమే నాకు ఉంది తప్పితే నాకు పదవి ఇంపార్టెంట్ కాదని చెప్పి ఆయన ప్రతిసారి వివరణ ఇస్తూ పరిస్థితి కనిపిస్తా ఉంది. సుమా, థ్యాంక్ యూ చంద్రశేఖర్.